రేషన్ వాహనాలు దోచేస్తున్నారు అని ఇంతవరకు వార్తలు వస్తే ఇప్పుడు రేషన్ డీలర్లు దోచేస్తున్నారు అన్నది వార్తల్ని సాక్షి టచ్ చేసింది. గుంటూరు జిల్లాలో బ్లూటూత్ కనెక్టివిటీని పౌర సరఫరాల శాఖ ఈ నెల 1వ తేదీ నుంచి తిరిగి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం డీలర్ డోర్ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ పోస్ట్ డివైస్ బ్లూటూత్ సదుపాయం కలిగిన ఎలక్ట్రానిక్ ఖాతా సరుకులు తీసుకెళ్లాలి. అయితే ఇంటింటికి ఎలక్ట్రానిక్ ఖాతాను తీసుకెళ్లడం సాధ్యపడే వ్యవహారం కాదు. ఈ నేపథ్యంలో గతంలో ఎండిఓల వద్ద ఉన్న బ్లూటూత్ సదుపాయం కలిగిన ఎలక్ట్రానిక్ ఖాతా హుక్ చాలా తేలిగ్గా ఉంటుంది. తీసుకెళ్లి వేలిముద్రలు వేయించి బియ్యానికి బదులు నగదు ఇచ్చి లబ్ధి పొందుతున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి కాస్త కట్టుదిట్టం చేయడంతో దాని ప్రభావం రేషన్ పంపిణీ మీద పడింది. ఇతర జిల్లాల్లో 40 నుంచి 50% పైగా పంపిణీ ఇప్పటికే పూర్తయితే గుంటూరు జిల్లాలో 972 రేషన్ దుకాణాలు శనివారం సాయంత్రం వరకు 1,63,380 క్వింటాళ్లే అయినాయి. గత నెలలో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉండటం, ఏదైనా డిపో పరిధిలో 5 నుంచి 10% నుంచి పోర్టబిలిటీ కార్డులకు రేషన్ సరుకులు ఇవ్వకూడదు. అయితే జూలైలో కొన్ని షాపుల పరిధిలో 60% పోర్టబిలిటీ కార్డులకు రేషన్ ఇచ్చారు. దీనివల్ల కొంతమంది డీలర్ల వద్ద సరుకులు నిల్వ అస్సలు తగ్గలేదు. కొందరు షాపుల్లో సరుకులు అయిపోయాయి. అలా జరగడానికి ప్రధాన కారణం పోర్టబిలిటీ మీద ఆంక్షలు లేకపోవడమే. అట్లనే 65 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెల రేషన్ సరుకులు ముందు నెల 26వ తేదీ నుంచే పంపిణీ చేస్తున్నారు. ఆ 4-5 రోజులు ఈ పోస్ట్ డివైస్తో బ్లూటూత్ ఎలక్ట్రానిక్ ఖాతా లింకును తొలగిస్తున్నారు. ఇదే అదనుగా ఆ 4 రోజుల్లోనే ఎక్కువ కార్డులను ఈ పోస్ట్లో కొట్టేస్తున్నారు.